నమస్తే, వెల్కమ్ టు విజిల్. దేశ న్యాయ వ్యవస్థకు ఇంతకంటే దురదృష్టకరమైన పరిస్థితి ఇంకేముంటుంది? దేశ అత్యున్నత న్యాయస్థానానికి అధిపతి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. రేపటి న్యాయ వ్యవస్థకు పునాదులు వేయాల్సిన వాళ్ళు లా స్టూడెంట్స్. ఈ ఇద్దరి మధ్య ఉండాల్సింది గౌరవం, విశ్వాసం, స్ఫూర్తి. కానీ ఇప్పుడు మా కాన్వకేషన్కు సిజేఐని ముఖ్య అతిథిగా ఆహ్వానించవద్దు అని న్యాయ విద్యార్థులే చెప్పే పరిస్థితి వచ్చింది. ఒక కోర్టు వ్యాఖ్య, ఒక్క కాక్రోచ్ పదం కోర్టు హాలు దాటింది. యువతలో ఆగ్రహాన్ని రగిలించింది, వీధుల్లో నిరసనగా మారింది. చివరకు దేశంలోని ప్రతిష్టాత్మక నాల్సర్ లా యూనివర్సిటీ గేటు వరకు చేరింది. అసలు తప్పు ఎక్కడ జరిగింది? మాటలోనా? దాన్ని అర్థం చేసుకున్న తీరులోనా? లేక వ్యవస్థకు యువతకు మధ్య పెరుగుతున్న దూరంలోనా? ఇది ఒక వ్యక్తిపై తీర్పు చెప్పే కథ కాదు. దేశ అత్యున్నత న్యాయ వ్యవస్థపై రేపటి న్యాయవాదులే ప్రశ్నలు వేస్తున్న దురదృష్టకర పరిస్థితి వెనుక కథ. ఇదే ఈరోజు విజిల్ 360 డిగ్రీస్. సిజేఐకి కాక్రోచ్ సెగ. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా. ఆ అత్యున్నత న్యాయస్థానానికి అధిపతి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ సూర్యకాంత్. అలాంటి వ్యక్తి ఒక లా యూనివర్సిటీ కాన్వకేషన్కు చీఫ్ గెస్ట్గా వస్తున్నారంటే సాధారణంగా విద్యార్థులు గర్వంగా భావించాలి. కానీ దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక న్యాయ విశ్వవిద్యాలయాల్లో ఒకటైన హైదరాబాద్ నాల్సర్ యూనివర్సిటీ ఆఫ్ లాలో ఇప్పుడు అందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. సిజేఐ సూర్యకాంత్ను మా కాన్వకేషన్కు చీఫ్ గెస్ట్గా ఆహ్వానించే నిర్ణయాన్ని పునర్పరిశీలించండి అంటూ పెద్ద సంఖ్యలో విద్యార్థులు యూనివర్సిటీని కోరినట్లు వార్తలొస్తున్నాయి. నివేదికల ప్రకారం దాదాపు 450 మంది విద్యార్థులు ఈ అభ్యంతరానికి మద్దతు తెలిపారు. ఇక్కడ ఒక విషయం స్పష్టం. సిజేఐనే చీఫ్ గెస్ట్గా యూనివర్సిటీ అధికారికంగా ప్రకటించినట్లు ఇప్పటి వరకు స్పష్టత లేదు. కానీ ఆయనను ఆహ్వానించే అవకాశం ఉందన్న సమాచారంతోనే విద్యార్థుల్లో ఈ స్పందన మొదలైంది. అసలు దేశ ప్రధాన న్యాయమూర్తి విషయంలో లా స్టూడెంట్స్ నుంచే ఇంతటి నిరసన ఎందుకు? ఈ కథ వెనక్కి వెళితే ఒక పదం కనిపిస్తుంది: కాక్రోచెస్. 2026 మే 15 సుప్రీంకోర్టులో సీనియర్ అడ్వకేట్ డిజిగ్నేషన్కు సంబంధించిన ఒక కేసు విచారణ జరుగుతోంది. పిటిషన్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సిజేఐ సూర్యకాంత్ సమాజంలో వ్యవస్థపై దాడి చేసే పారాసైట్స్ ఉన్నారని వ్యాఖ్యానించారు. ఆ సందర్భంలోనే ఉద్యోగం దొరకని కొంతమంది యువకులను కాక్రోచెస్తో పోలుస్తూ వారిలో కొందరు మీడియాలోకి, సోషల్ మీడియాలోకి, ఆర్టీఐ యాక్టివిజంలోకి, ఇతర యాక్టివిజంలోకి వెళ్ళి అందరిపైన దాడి చేస్తుంటారని వ్యాఖ్యానించారు. అంతే, కాక్రోచ్ అనే ఒక్క పదం కోర్టు హాలు దాటి దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలోకి వెళ్ళిపోయింది. విమర్శలు వెల్లువెత్తాయి, వ్యంగ్యం మొదలైంది. యువతలో తీవ్ర స్పందనొచ్చింది. అక్కడి నుంచే కాక్రోచ్ జనతా పార్టీ సిజేపీ అనే పేరుతో ఒక సెటరికల్ యూత్ ప్లాట్ఫామ్ కూడా తెరపైకి వచ్చింది. అయితే ఈ కథలో మరోవైపు కూడా తప్పకుండా చెప్పాలి. వివాదం వచ్చిన తరువాత సిజేఐ సూర్యకాంత్ వివరణ ఇచ్చారు. నేను భారత యువతను అవమానించలేదు, నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు అన్నది ఆయన వాదన. ఫేక్ లేదా బోగస్ డిగ్రీస్తో లీగల్ ప్రొఫెషన్లోకి, ఇతర ప్రొఫెషన్స్లోకి ప్రవేశించిన వ్యక్తులను ఉద్దేశించే తాను ఆ వ్యాఖ్యలు చేశానని చెప్పారు. భారత యువత తనకు స్ఫూర్తి అని, వారే అభివృద్ధి చెందిన భారతదేశానికి పిల్లర్స్ అని కూడా స్పష్టం చేశారు. జూలైలో మరోసారి ఇదే విషయాన్ని ఆయన పునరుద్ఘాటించారు. ఒకవైపు కాక్రోచెస్ అన్న పదంపై యువత ఆగ్రహం, మరోవైపు నేను మొత్తం యువతను అనలేదు అన్న సిజేఐ వివరణ. కథ అక్కడితో ముగిసిపోయి ఉంటే బహుశా ఇప్పుడు నాల్సర్ వరకు వచ్చేది కాదేమో. కానీ జూలై 20 తర్వాత కథ మరో మలుపు తిరిగింది. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిరసన జరిగింది. నీట్ పరీక్ష, పేపర్ లీక్స్, ఎన్టీఏ రిఫార్మ్స్ వంటి అంశాలను ప్రస్తావిస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు.
ఆ నిరసన సందర్భంగా పోలీసుల చర్యపై తీవ్రమైన ఆరోపణలొచ్చాయి. పోలీసులు అధిక బల ప్రయోగం చేశారంటూ కొందరు నిరసనకారులు ఆరోపించారు. ఆ అంశాన్ని సుప్రీంకోర్టులో అర్జెంటుగా ప్రస్తావించినప్పుడు సిజేఐ సూర్యకాంత్ నేతృత్వంలోని బెంచ్ తక్షణ విచారణకు అంగీకరించలేదు. న్యాయవాది వీడియోలు చూపించే ప్రయత్నం చేసిన సందర్భంలో కోర్టు సమయాన్ని వృధా చేయవద్దన్న తరహాలో సిజేఐ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చకొచ్చాయి. ఇదే అంశాన్ని కూడా ఇప్పుడు నాల్సర్ విద్యార్థులు ప్రశ్నిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇక్కడే కథ ఒక వ్యక్తి వ్యాఖ్య నుంచి ఇంటర్నేషనల్ డిబేట్గా మారుతోంది. ఎందుకంటే నాల్సర్ సాధారణ కాలేజీ కాదు. దేశానికి జడ్జెస్, లాయర్స్, కాన్స్టిట్యూషనల్ స్కాలర్స్, పాలసీ మేకర్స్, లీగల్ అకాడమిక్స్ను అందించే ప్రముఖ నేషనల్ లా యూనివర్సిటీ. అలాంటి విశ్వవిద్యాలయంలో కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ నేర్చుకుంటున్న విద్యార్థులే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాను ప్రశ్నిస్తే దాన్ని కేవలం ఒక క్యాంపస్ కాంట్రవర్సీగా కొట్టిపారేయగలమా? అదే సమయంలో సిజేఐ ఇచ్చిన క్లారిఫికేషన్ ఆయన మొత్తం యువతను కాక్రోచెస్ అనలేదని స్పష్టంగా చెప్పారు. ఫేక్ డిగ్రీస్తో ప్రొఫెషన్స్లోకి ప్రవేశించిన వ్యక్తుల సందర్భమే తన ఉద్దేశమని చెప్పారు. అందువల్ల ఒక వ్యాఖ్యను కాంటెక్స్ట్ నుంచి వేరు చేసి ఒక కాన్స్టిట్యూషనల్ ఆఫీస్ హోల్డర్స్పై తీర్పు ఇవ్వడం కూడా సరైంది కాదు. కానీ ఇక్కడ అసలు చర్చ మరింత లోతైనది. న్యాయమూర్తుల మాటలకు బాధ్యత ఎంత? ఒక రాజకీయ నాయకుడు ఒక మాట అంటే దాన్ని పొలిటికల్ స్టేట్మెంట్గా చూడొచ్చు. ఒక సాధారణ వ్యక్తి అంటే అది వ్యక్తిగత అభిప్రాయం కావచ్చు. కానీ దేశ ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు బెంచ్ మీద నుంచి ఒక మాట మాట్లాడితే దానికి ఇంటర్నేషనల్ వెయిట్ ఉంటుంది. ఎందుకంటే న్యాయ వ్యవస్థ బలం కేవలం కాన్స్టిట్యూషన్ ఇచ్చిన అధికారంలోనే లేదు, ప్రజలకు న్యాయ వ్యవస్థపై ఉన్న విశ్వాసంలో కూడా ఉంది. అందుకే ఇప్పుడు నాల్సర్లో జరుగుతున్న ఒక కాన్వకేషన్ చీఫ్ గెస్ట్ వివాదం మాత్రమే కాదు, ఇది 3 పెద్ద ప్రశ్నలను దేశం ముందు పెడుతోంది. డీసెంట్ అంటే వ్యవస్థపై దాడ, వ్యవస్థను ప్రశ్నించే యువతను ఇన్స్టిట్యూషన్స్ ఎలా చూడాలి, అన్నిటికంటే ముఖ్యంగా జ్యుడిషియరీని గౌరవిస్తూనే జడ్జెస్ చేసిన వ్యాఖ్యలను ప్రశ్నించే స్వేచ్ఛ ప్రజలకు ఉండాలా లేదా? ప్రజాస్వామ్యంలో సమాధానం స్పష్టంగా ఉండాలి. న్యాయస్థానాన్ని గౌరవించాలి. అదే సమయంలో న్యాయస్థానంలో వినిపించిన మాటపై ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించే హక్కును కూడా గౌరవించాలి. ఎందుకంటే ప్రశ్నించడం అంటే వ్యవస్థను కూల్చడం కాదు. కొన్నిసార్లు వ్యవస్థపై నమ్మకం ఉన్నవారే దాన్ని మరింత మెరుగ్గా చూడాలని ప్రశ్నిస్తారు. మే నెలలో సుప్రీంకోర్టు కోర్టు రూమ్లో వినిపించిన ఒక పదం కాక్రోచ్ అక్కడితో ఆగలేదు. సోషల్ మీడియాకు వెళ్ళింది. ఒక యూత్ ప్లాట్ఫామ్కు పేరైంది. వీధుల్లో నిరసనగా మారింది. ఇప్పుడు దేశంలోని ప్రముఖ లా యూనివర్సిటీ కాన్వకేషన్ ద్వారం వరకు వచ్చింది. అందుకే విజిల్ అడుగుతున్న ప్రశ్న ఒక్కటే, దేశ యువతను, దేశ న్యాయ వ్యవస్థను ఒకదానికొకటి ఎదురుగా నిలబెట్టాల్సిన అవసరం ఉందా? లేక యువత ప్రశ్నను జ్యుడిషియరీ వినాలి, జ్యుడిషియరీ వివరణను యువత కూడా వినాలి. అదే ప్రజాస్వామ్యానికి ఆరోగ్యకరమైన మార్గమా? మరి నాల్సర్ విద్యార్థుల అభ్యంతరం సమంజసమేనా? లేక సిజేఐ ఇచ్చిన క్లారిఫికేషన్ తర్వాత కూడా ఈ నిరసన కొనసాగించడం అవసరమా? తీర్పు మీది. ఇది విజిల్ 360 డిగ్రీస్. ప్రశ్న ప్రజలది, సమాధానం వ్యవస్థ చెప్పాలి.